జై శ్రీరామ్ అందరికి. ఈ మధ్య కాలంలో రావణాసురు ఫ్యాన్స్ మరి కొంతమంది హిందువులు కూడా రావణాసురులో గొప్పతనం ఏదో ఉంది అని చెప్పుకోవడం కోసం ఒక పాయింట్ ఎక్కువ పట్టుకుని ఉంటారు. ఏంటి అంటే రావణాసురు వేదాధ్యయనం చేశాడు, వేదజ్ఞానం తెలిసినవాడు, వేదంలో పాండిత్యం పొందినవాడు, బ్రహ్మజ్ఞాని ఇలాంటి విషయాలు చెప్తూ రావణాసురు ఫ్యాన్స్ కూడా ఈ పాయింట్‌ని ఎక్కువ హైలైట్ చేస్తూ రావణాసురు ఈ విషయంలో గొప్పవాడు, ఈ విషయంలో రావణాసురు తోపు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. బట్ యాక్చువల్‌గా ఒక పాయింట్ చెప్పనా? నిజంగానే రావణాసుడు వేదాధ్యయనం చేశాడు. వేదజ్ఞానం పొందాడు. కానీ వేదాన్ని ఎప్పుడు కూడా అనుసరించలేదు. ఇప్పుడు వేద జ్ఞానం పొందితే ఏంటి? వేద జ్ఞానం పొందడం గొప్పతనం కాదు. వేద జ్ఞానాన్ని పొంది దాన్ని అనుసరించడంలో గొప్పతనం ఉంటది. అది శ్రీరాముడు చేశాడు. రావణాసుడు వేద జ్ఞానాన్ని పొందాడు. వేదాధ్యయనం చేశాడు. కానీ దాన్ని ఎప్పుడు అనుసరించలేదు. అనుసరించకపోతే మరి అది గొప్పతనం ఎలా అవుద్ది? ఇప్పుడు ఒక రేపిస్టు 10 మంది ఆడోళ్ళు అత్యాచారం చేసి జీవితాన్ని నాశనం చేశాడు. వాడికి 10 డిగ్రీలు ఉంటే ఏంటి? వాడికి 10 పీహెచ్‌డీలు ఉంటే ఏంటి? వాడిని ఒక రేపిస్ట్‌గానే గుర్తిస్తాం. మనం ఒక రేపిస్ట్‌గా గుర్తిస్తాం గానీ, అమ్మో! 10 పీహెచ్‌డీలున్నాయి, 10 డిగ్రీలున్నాయి, మహానుభావుడు, మహాజ్ఞాని అని పెట్టి పిలుస్తామా? ఆడికెన్ని పీహెచ్‌డీలున్నా, ఆడికెన్ని డిగ్రీలున్నా కూడా వాడిని ఒక రేపిస్ట్‌గానే చూస్తాం. వాడు చేసే దుర్మార్గాన్ని అలానే గుర్తిస్తాం. కదా! సేమ్ అదే రావణాసురుకు అప్లై అవుద్ది. రావణాసుడు వేదాధ్యయనం చేసుండొచ్చు, వేద జ్ఞానం తెలిసుండొచ్చు, వేద పాండిత్యం ఉండుండొచ్చు. మరి ఆ వేద జ్ఞానాన్ని ఎప్పుడు అనుసరించలే, వేద జ్ఞానానికి తగినట్టుగా ఎటువంటి మంచి పనులు చేయలేదు. స్త్రీలని అత్యాచారాలు, స్త్రీల మీద వివక్ష చూపించడంలో చేశాడు. అలాంటప్పుడు అలాంటి దుర్మార్గం చేసిన వాడికి వేద జ్ఞానం తెలిస్తే ఏంటి? తెలియకపోతే ఏంటి? తెలిసినా కూడా అతను దుర్మార్గుడే, రేపిస్ట్‌గానే గుర్తించబడతాడు. మీకు ముందు చెప్పినట్టుగానే క్రిమినల్‌కి 10 పీహెచ్‌డీలు ఏంటి డాక్టర్ సర్టిఫికేట్‌లు ఉంటే గొప్పోడైపోడు. ఆ సర్టిఫికేట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తే అప్పుడు ఆళ్ళు గొప్పోడవుతారు. ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా క్రైములు చేశాడనుకో, ఆడు నీచుడవుతాడు, దుర్మార్గుడవుతాడు, క్రిమినల్ అంటే వాడిని రేపిస్ట్ అని అంటారు. అలానే రావణాసురుడు కూడా అలాగే పరిగణిస్తారు. అది వేదాధ్యయనం చేసినంత మాత్రాన అతను గొప్పోడు కాదు. ఆ వేదాధ్యయనం చేసే వేద జ్ఞానంతో ప్రజలకి, సమాజానికి మంచి చేస్తేనే రావణాసురుడు గొప్పోడు. అది గొప్పతనం. అదంతా అదేమి చేయకుండా వేదాధ్యయనం చేసి, వేద జ్ఞానం పొంది, అయినా సరే స్త్రీల మీద అత్యాచారాలు చేస్తూ, స్త్రీలను రేపులు చేస్తే వాడిని రేపిస్ట్‌గానే గుర్తిస్తాం. వాడు రేపిస్ట్‌గానే వాడిని అంటాం. వాడు నీచుడని పిలుస్తాం. అంతే తప్పించి వాడిని గొప్పోడని పిలవరు. సో, రావణాసురుడిని కూడా గొప్పోడని పిలవరు. రావణాసురుడు ఒక రేపిస్ట్‌గానే గుర్తిస్తారు. రావణాసురుడు ఒక దుర్మార్గుడు అంతే. ఈ విషయం మీకు క్లారిటీ ఇద్దని చెప్పి వీడియో మాట. ఈ వీడియో వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. ఈ తప్పుడు అపోహలు ఎవరికీ ఉండకూడదు. రావణాసురుడు గురించి పూర్తి క్లారిటీ రావడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీకున్న క్వెషన్స్‌కి నేను తర్వాత వీడియోలో ఆన్సర్ ఇస్తాను. జై శ్రీరామ్.